హైయెస్ట్ చెక్ వచ్చేసి వెస్టేజ్ ద్వారా నేను తీసుకుంది 1,05,570 రూపాయలు హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వెస్టేజ్లో నేను క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నానండి. నాకు నచ్చిన మహేంద్ర ఎస్యూవి 300 కార్ అనేది అది మా పాపకు సన్ రూఫ్ అంటే ఇష్టం. ఆ సన్ రూఫ్ చూసి అదే కార్ కావాలి డాడీ అంటే అదే కార్ తీసుకోవడం జరిగింది. అలా నా 3.5 సంవత్సరాల వెస్టేజ్ జర్నీ అనేది ప్రస్తుతానికి క్రౌన్ డైరెక్టర్ టైటిల్‌లో ఉండి ₹1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండుడు కాదు, నా టీమ్‌లో నాలాగా కసిగా వర్క్ చేసే ప్రతి ఒక్కరిని ₹1,00,000 ఎర్నర్ లాగా, ₹1,00,000 సంపాదించుకునే లీడర్ లాగా వాళ్ళ సొంత డ్రీమ్ కార్ ఏదుందో ఆ కార్ ఇప్పించి ₹1,00,000 ఎర్నర్‌గా తయారు చేయాలన్న టార్గెట్‌తో నా టీమ్‌తో కలిసి నేను వర్క్ చేస్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ వర్క్ చేయండి. టీమ్ వర్క్‌తో సక్సెస్ కాండి. ఓకే. దానికన్నా ముందు ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తున్నా. ఎందుకంటే నాకు నిన్న జరిగిన ఒక ఇష్యూ అనేది చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను ఒక వ్యక్తి దగ్గరికి ఆల్రెడీ చాలా నెట్వర్క్ చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అతని కంపెనీకి సంబంధించిన ప్లాన్ మొత్తం చెప్పాక తను అది ఇది అని ఏదేదో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను ఫైనల్‌గా మనం అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదని అర్థం చేసుకొని ఒకటే చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ ఇండియా లోపల డైరెక్ట్ సెల్లింగ్‌కు 2016 లోపల 2016 సంవత్సరం నాడు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోండి. 2016 లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ అనేది అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. దాంట్లో 2017 లోపల ఆ 2016లో వచ్చిన దానికి మన తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఫస్ట్ మన తెలంగాణ ప్రభుత్వం ఆమోదం చెప్పడం జరిగింది. 2017 లోపల తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది మన రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. ఈ 2 గెజిట్ నోటిఫికేషన్లు మన ఎక్కడో ఎవరి దగ్గరికి పోనవసరం లేదు. మీరు ఎవరి దగ్గర కస్టమర్ దగ్గరికి వెళ్తారో ఆ కస్టమర్ అడిగినప్పుడు మీ మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో గూగుల్‌లో కొడితే 2016 సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ అంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. 2017 తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ అంటే మీ మొబైల్లో వస్తుంది. ఆ మొబైల్లో ఉన్న గెజిట్ నోటిఫికేషన్ వాళ్ళకి చూపెట్టండి. దాంట్లో 14, 15 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్లలో ఏం రాసి ఉంటుందంటే, ఏ కంపెనీ అయినా కూడా వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఎలాంటి మనీ సర్క్యులేషన్ లాంటిది కానీ, పిరమిడ్ లాంటిది కానీ చెయ్యకూడదు అని ఉంది. కానీ మన కంపెనీ అదృష్టం కొద్దీ మనీ సర్క్యులేషన్ సంబంధించింది కాదు ఒకటి. ఇంకోటి ఏంటంటే పిరమిడ్ ఆకారం లాంటిది కాదు. మన దాంట్లో ప్రొడక్ట్ ఉంటుంది. ప్రొడక్ట్ వాడుకుంటాం. అంతేగాని ఇక్కడ ప్రొడక్ట్ తప్పించి వేరే మనీ సర్క్యులేషన్ అనేది ఎలాంటిది ఉండదు. అది ప్రతి ఒక్కరు కొంచెం అర్థం చేసుకోండి. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే www.com myvestage.com అంతా మీరు కొడితే దాంట్లో కంపెనీకి సంబంధించిన 18 సర్టిఫికెట్లు ఉంటాయి. 18 సర్టిఫికెట్లు అంటే కంపెనీ పాన్ కార్డు ఉంటుంది. దాంతో పాటు జిఎస్ నెంబర్ ఉంటుంది. ట్రేడింగ్ లైసెన్స్ ఉంటుంది. ఫుడ్ అండ్ ఎక్స్‌పోర్ట్ సంబంధించిన సర్టిఫికెట్ ఉంటుంది. కంపెనీకి ఉన్న సర్టిఫికెట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ ఏ టు జెడ్ సర్టిఫికెట్ 18 రకాల సర్టిఫికెట్లు ఉంటాయి. మీకేమైనా డౌట్ అడిగినా కూడా myvestage.com కొట్టగానే డౌన్లోడ్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్‌లో గనుక 18 రకాల సర్టిఫికెట్లు ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసి వాళ్ళకి చూపించండి సరిపోతుంది. ఎందుకంటే ఇండియాలో వ్యాపారం చేయడానికి అంతకంటే ఎక్కువ సర్టిఫికెట్లు ఏ కంపెనీకి ఉండవు. మన కంపెనీకి ఆల్రెడీ 18 రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళకి చూపెట్టండి. కాబట్టి ఇది మీకు అందరికి తెలిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే నేను ఈరోజు చెప్పడం జరిగింది. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఈరోజు జూమ్ చెప్పడానికి చాలా హ్యాపీ. మోస్ట్ ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు. ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ నేను ఫస్ట్ అనుకున్నప్పుడు ఇది మనోళ్ళకి అర్థమైతదా? అర్థం కాదా? అని చెప్పి అనుకున్నా. కానీ దాన్ని ఈజీ ప్రాసెస్‌లో చెప్తే చాలా బాగుంటుంది. అంటే ఎంత ఈజీగా చెప్పగలిగితే మనోళ్ళకి అంత దబ్బున కనెక్ట్ అయితదన్న ఉద్దేశ్యంతోని దాన్ని చాలా ఈజీ ప్రాసెస్‌లో అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ అనేది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని మీరే కామెంట్ రూపంలో చాట్ బాక్స్‌లో తెలియజేయొచ్చు. ప్రతి ఒక్క లీడర్‌కి ఉండాల్సిన ఈ సబ్జెక్ట్ అనేది చాలా బాగుంటుంది. వినండి ప్రతి ఒక్కరు. సార్ నేను జూమ్ షేర్ చేస్తున్నా స్క్రీను. ఒకసారి చూడండి సార్.
సార్ క్లియర్? ఎనీ ప్రాబ్లం? సార్ క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ సార్. ఓకే సార్, లవ్ యూ సార్, లవ్ యూ. ఓకే, ఈ రోజు లీడర్స్ నేను చెప్పేది ఒకటే, ఈ ప్రతి ఒక్కరి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఒకసారి మీరు చూడండి. ఎఫర్ట్ అంటే మనం చేసే కృషి, ప్రయత్నం, దాంతో మీరు ఎలా అయినా అనుకోవచ్చు, కానీ ఎఫర్ట్ అనేది బెస్ట్ వేలో 100% ఉండాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే యాక్షన్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే యాక్షన్ లేదనుకోండి, మీకు ఎఫర్ట్ ఉన్నా కూడా యాక్షన్ లేకపోతే కష్టం. యాక్షన్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి. ఆ యాక్షన్ ఎఫర్ట్ ఉన్నప్పుడే మనం వెస్టేజ్లో సక్సెస్ కావచ్చు. ఒకవేళ మీరు ఎఫర్ట్ యాక్షన్ పెట్టినాక కూడా సక్సెస్ ప్లేస్ లో అన్సక్సెస్ కూడా రావచ్చు. కానీ అన్సక్సెస్ ఎందుకు వచ్చింది అనేది మనం దాంట్లో కారణాలు చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఎఫర్ట్ పెట్టాలి, దాని తగ్గట్టు యాక్షన్ చేయాలి, అప్పుడు సక్సెస్ రావచ్చు, అన్సక్సెస్ రావచ్చు. సక్సెస్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు, దాన్ని బట్టి నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ అన్సక్సెస్ వచ్చిందంటే అన్సక్సెస్ మనకు ఎందుకు వచ్చింది, దాంట్లో కారణాలు ఏంటి అనే కారణాలు తీసుకునే, అర్థం చేసుకునే కెపాసిటీ మన లోపల ఉండాలి. కానీ చాలా మందికి ఈరోజు లీడర్లకు ఏముందంటే కేవలం ఒక సక్సెస్ మాత్రమే చూస్తున్నారు, ఒక విజయాన్ని మాత్రమే చూస్తున్నారు. సార్ విజయం ఒక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. అవతల ఉన్న వ్యక్తి మీకన్నా పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకోండి, ఆడ మీకు కాల్ సక్సెస్ అవుతుందా? సక్సెస్ కాదు. కాబట్టి సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండండి, అన్సక్సెస్ వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ వర్క్ చేయండి. అన్సక్సెస్ నాకు ఎందుకు వచ్చింది, దాంట్లో కారణాలు ఏంది, ఆ కారణాలను చూడండి. ఆ కారణం ఏంటిది అనేది మనం ప్రశ్నించదలుచుకుంటే, ఆ కారణాన్ని మనం తీసుకుంటే, అదే కారణంలో మనం చేసిన మిస్టేక్ నెక్స్ట్ టైం చేయకుండా 100% చేసుకోవచ్చు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ నేను చెప్పేది ఒకటే, ఏంటిదంటే మీరందరూ ఎఫర్ట్ ఉన్న ఒక హీరోస్ లాగా ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మీరందరూ ఒక ఎఫర్ట్ పెట్టిన ఒక గ్రేట్ హీరో లాగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ కాగలుగుతారు. ఎఫర్ట్ కనుక లేకపోతే ఇక్కడ మీరు హీరోస్ కాదు, నెట్వర్క్ ఆటోమేటిక్ గా జీరోస్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలిసి మీరందరూ హీరోలే అనుకుంటున్నారు. మీరందరూ ఎఫర్ట్ పెట్టిన హీరోలే, అదే గుర్తుపెట్టుకోండి, మీరందరూ హీరోలే. సార్ మరి కొంతమంది లేడీస్ ఉంటారు కదా, సార్ మరి హీరోలని మగవారికి ఏమో చెప్తున్నారు, మా గురించి ఏం చెప్పారా అంటే మీరంతా లేడీ హీరోస్. ఈ జూమ్ లో ఉన్న మహిళలందరూ మీరంతా లేడీ హీరోస్, మగవారు ఆల్రెడీ హీరోస్. కాబట్టి ఇక్కడ వెస్ట్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫర్ట్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. దాంతోపాటు వస్తే సక్సెస్ తీసుకోండి. సక్సెస్ కాకుండా అన్సక్సెస్ కనుక వచ్చిందంటే దాంట్లో రీజన్ తీసుకోండి. రీజన్ అంటే కారణాలను వెతకండి. ఆ కారణాలను కనుక మీరు వెతికితే ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకుండా 100% మీకు సక్సెస్ వస్తుంది. అన్సక్సెస్ అనేది 100% రాదు. వీటిని కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అయితే యువర్ ద ఎఫర్ట్ పెట్టిన లీడర్స్, ఎఫర్ట్ పెట్టిన ఆల్మోస్ట్ ఆల్ టోటల్ హీరోస్. కాబట్టి మీరంతా ఎవరంటే ఎఫర్ట్ పెట్టిన హీరోస్. కాబట్టి ఈరోజు నా సెషన్ స్టార్ట్ చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు 30-40 మినిట్స్ టైం ఇవ్వండి. దయచేసి ఎవరు కూడా ఈ జూమ్ ను 30-40 మినిట్స్ ఇంట్రెస్ట్ గా పెట్టండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ ఫ్యామిలీ భవిష్యత్తు, మీ 3 తరాల భవిష్యత్తు ఈ రోజు ఈ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న క్రౌన్ చెప్పే ప్రతి సబ్జెక్టు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఒక పీపీటీ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది, అది కనెక్ట్ కావాలంటే ఎట్లా దాని సబ్జెక్ట్ రాయాలి, ఒక పాయింట్ మ్యాచ్ కావాలి, ఏదో టకటక చెప్పలేము కదా. కాబట్టి ఈ లీడర్లు పడే కష్టానికి వాల్యూ ఏంటిదంటే మీ దాంట్లో ఒక్క వ్యక్తికి అర్థమైనా, ఒక్క వ్యక్తి సక్సెస్ అయినా, ఒక రోజు ఒక జూమ్ విన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది, దాని ద్వారా నేను రియలైజ్ అయినా అని మీరు అనుకుంటే మీకు కష్టపడ్డదానికి కనీసం అదొక్కటన్నా, ఒక్క వ్యక్తి అయినా ఎప్పుడైనా కలిసినప్పుడు సార్ మీరు జూమ్ లో చెప్పారు కదా, దానివల్ల నేను ఇన్స్పైర్ అయినా అని చెప్తే మేము బట్ట కష్టం అందరు లీడర్లు మర్చిపోరు. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఒక 30-40 మినిట్స్ దయచేసి స్కిప్ చేయకుండా, పక్కకెట్టు చూడకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మీరు అందరూ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ ఆ సెషన్ స్టార్ట్ చేస్తున్నా అండి. ఎఫర్ట్ చూడండి, ఎఫర్ట్ అనేది ఎలా ఉండాలంటే ఎఫర్ట్ అనేది మనం పర్ఫెక్ట్ గా పెట్టాలి. ఎఫర్ట్ అంటే మన కృషి అనేది ఎలా పెట్టాలంటే రాంగ్ టూల్ లాగా పెట్టదు. రాంగ్ టూల్ అంటే ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది మీకు, ఒక నట్టు తీయడానికి అక్కడ స్క్రూ డ్రైవర్ వాడాలి, కానీ అక్కడ స్క్రూ డ్రైవర్ వాడే బదులు వేరే వాడుతున్నారు. అంటే
ఎఫర్ట్ అనేది ఒకటి పెట్టకపోయి ఇంకోటి పెడుతున్నాం. అంటే ఫీల్డ్ మీద కూడా ఏంటంటే మన కంపెనీ సిస్టమ్ ఎలా చెప్పారు, మన అప్లైన్ ఎలా చెప్పాడు, మనం ఎలా వర్క్ చేయాలో అలా వర్క్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని ఇలా కాదు కొత్తగా చేద్దామని చాలా మంది లీడర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. మీరు వర్క్ ఈజీ కావాలని చెప్పి కొత్త రూట్ ఎంచుకున్నప్పుడు ఆ కొత్త రూట్ అనేది ప్రస్తుతానికి మీకు తాత్కాలికంగా హ్యాపీ అనిపిస్తుంది, కానీ తర్వాత దాని ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మీరు పెట్టే ఎఫర్ట్ అనేది మీ అప్లైన్ ఎలా చెప్పిండో అలానే చెయ్యండి, అంతేగాని వేరేలాగా చేయొద్దండి. ఎందుకంటే ఈ ఎఫర్ట్ పెడితేనే మీరు హీరో కాగలుగుతారు. ఎఫర్ట్ కనుక లేదనుకోండి ఆటోమేటిక్గా మీరు చెప్పా కదా మీకు జీరోగా అవుతారు. కాబట్టి దయచేసి ఎఫర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ అప్లైన్ మీకు ఎంత చెప్పినా ఎఫర్ట్ అనేది మీ లోపల ఉండాలి. ఎఫర్ట్ అనేది మీ లోపల ఉండాలి. అప్లైన్ చెప్తాడు, అప్లైన్ చెప్పింది చేస్తున్నాడు అంటే కొందరు చెప్తారు, సార్ అప్లైన్ చెప్పాడు, ఏమని చెప్పాడు సార్, బ్యాగ్ పట్టుకున్నాను, టూల్స్ పట్టుకున్నాను, అన్ని పట్టుకున్నాను, వెళ్ళాను, మీరు అన్నట్టే అందరికీ చూపెట్టాను, వచ్చేసాను. ఇది రాంగ్ టూల్ పెడితే ఎలా జరిగిందో మీ ఎఫర్ట్ కూడా కరెక్ట్ గా పెట్టనట్టు అర్థం. సార్ మీరు చెప్పినట్టే వెళ్ళాను, మొత్తం డెమోలు చేశాను, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను, వాళ్ళకు క్లారిటీ ఇచ్చాను, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను, వాళ్ళకి ఐడి ఇచ్చాను, స్టోర్ తీసుకెళ్లాను, ప్రో టిప్ ఇచ్చాను, మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఇది కరెక్ట్ ఎఫర్ట్. అప్లైన్ చెప్పింది మీరు చేసిన దానికి ఇట్ ఈస్ కరెక్ట్ ఎఫర్ట్. అంటే చెప్పింది మీరు చేసిన దానికి పర్ఫెక్ట్ ఉండాలి. అంతేగాని మీరు చెప్పినట్టే చేశాను సార్, ఫీల్డ్కి వెళ్ళాను వచ్చేసాను అంతే, వాళ్ళకి ఐడియా లేదు, ప్రోడక్ట్ పర్చేజ్ లేదు, బిజినెస్ లేదు, ఏది లేదు అంటే ఇట్ ఈస్ మీరు రాంగ్ టూల్ పెట్టినట్టే. కాబట్టి దయచేసి మీ అప్లైన్ సిస్టమ్ చెప్పినతో పాటు మీరు కూడా ఎఫర్ట్ అనేది పెట్టండి. మీరు కూడా కృషి చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి. చేసినప్పుడు మాత్రమే మీరు హీరోస్ అవుతారు, లేదంటే జీరో అవుతారు. కాబట్టి ఎఫర్ట్ ఈక్వల్ టు కింగ్. ఎఫర్ట్ అనేది పర్ఫెక్ట్ చేస్తే 100% మనం కింగ్ అవుతాం. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో కింగ్ లా ఉండాలి అనుకోవాలి, ఒక సింహం లా ఉండాలి అనుకోవాలి, అంతేకాని ఏదో మామూలుగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సక్సెస్ కావడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్క ఎఫర్ట్ అనేది మీది ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ అంటే దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ కానీ ఏముండదు, క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఉన్నప్పుడే మీరు హీరో అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫర్ట్ అనేది పెట్టండి. ఈ రోజు ఎఫర్ట్ పెట్టిన కొంతమంది చూద్దాం మనం. ఎఫర్ట్ పెట్టడం వల్ల ఎలా హీరోలు అయింది అనేది ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాలా మంది హీరోలు అవపడుతున్నారు. ఒక హీరో మీకు స్క్రీన్ మీద కనబడడానికి అతని వెనక ఎంతమంది వర్క్ చేస్తారు తెలుసా మీకు? 24 క్రాఫ్ట్స్ అంటే 24 విభాగాలలో పనిచేస్తే ఒక్క హీరో ముఖం అనేది మనకు తెర మీద కనబడుతుంది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీని ఏమంటారు, 24 ఫ్రేమ్స్ అంటారు. అంటే ఒక సెకండ్ కి 24 ఫ్రేమ్లు ఉంటాయి అన్నట్టు. ఒక సెకండ్ కు 24 ఫ్రేమ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే 24 క్రాఫ్ట్ విభాగాలలో పనిచేస్తే హీరో పర్ఫెక్ట్ అవ్వబడతాడు. అంటే ఒక హీరో కనిపించాలంటే దాంట్లో కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ, దాంతో పాటు హెయిర్ సెట్ చేసే వాళ్ళు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, డైలాగ్ రైటర్ కానీ, ఫైట్స్ కంపోజ్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ, ఒక కెమెరామ్యాన్, వాళ్ళందరూ ఎఫెక్ట్ ఎవరి మీద పెడతారు? ఒక హీరో మీద పెడతారు. వాళ్ళ 24 క్రాఫ్ట్ మొత్తం ఎఫర్ట్ ఒక హీరో మీద పెడతారు. హీరో మీద పెట్టినప్పుడు ఆ హీరో కూడా క్యారెక్టర్ మీద ఎఫర్ట్ పెడితేనే ఆ హీరోకు ఆ క్యారెక్టర్ కు మ్యాచ్ అవుతుంది. అంతేగాని అందరూ అతని మీద పెట్టారు కానీ హీరో మాత్రం ఒక డైలాగ్ మంచిగా చెప్పలే, ఒక సినిమా, ఒక ఫైట్ మంచిగా చేయలే, ఒక డాన్స్ మంచిగా చేయలే, ఒక స్టైల్ బాగాలేదు అనుకోండి, ఇంతమంది 24 క్రాఫ్ట్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టినా కూడా తను ఎఫర్ట్ పెట్టినందుకు సక్సెస్ఫుల్ పర్సన్ కాలేడు. 24 క్రాఫ్ట్లు అతని మీద పెట్టినప్పుడు వాళ్ళు పెట్టిన దాంట్లో సగమైన ఆ హీరో అనేది ఆ క్యారెక్టర్ కు ఎఫర్ట్ పెట్టి యాక్షన్ చేస్తేనే తను సక్సెస్ఫుల్ పర్సన్ లాగా అవుతాడు. ఇక్కడ కూడా అంతే. మీకు ఎన్ని మీటింగ్లు అటెండ్ చేయించినా, మీకు ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, మీకు ఎన్ని టూల్స్ ఇచ్చినా, ఎన్ని ఇచ్చి మీ ఫీల్డ్ వర్క్ మీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చి, ఎంత మోటివేషన్ ఇచ్చి పంపినా మీ లోపల ఎఫర్ట్ అనేది లేకపోతే మీరు ఎన్ని ఇచ్చినా కూడా దండగ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ తో పనిచేయండి. ఎఫర్ట్ తో పనిచేసిన వాళ్ళు హీరో అవుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఈరోజు సక్సెస్ అయిన ప్రతి పర్సన్స్ మీరు చూడండి, మన వెస్టైల్లో ఉన్న ప్రతి పర్సన్స్ వాళ్ళు 24/7 వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఈ రోజు సక్సెస్ఫుల్ పర్సన్స్ లాగా చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. వాళ్ళ 3 తరాలను హ్యాపీగా ఉంచుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టిన ప్రతి క్యాండిడేట్ ఇక్కడ వెస్టైల్ హీరోనే.
దాంతో పాటు మనకు కూడా ఒక హీరో ఉంటాడు, మీకు తెలుసో తెలియదో. ఎఫర్ట్ తో పాటు యాక్షన్ అనేది 100% ఉండాలి. ఎఫర్ట్ అండ్ యాక్షన్ ఉన్న ఒకే ఒక హీరో, మనందరు తెలిసిన హీరో. ప్రతి ఫ్యామిలీకి ఒక ఫాదర్ ఉంటాడు. ఒక్కసారి మీరు ఫాదర్ ను, ఈ జిమ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీకు ఈ స్లైడ్ అయిపోయినాక ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటాడు. ఎవరు? ఫాదర్, కన్న తండ్రి. ఆ తండ్రి చూడండి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే తన ఫ్యామిలీ గురించి పెట్టి, ఎఫర్ట్ పెట్టి సైలెంట్ ఉంటాడా? యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేయడం అంటే పొద్దుగా లేచినప్పటి నుంచి, పొద్దుగాల లేచి వాళ్ళ కట్టుకున్న భార్యను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కన్న తల్లిదండ్రులను చూసుకోవాలి, తను వర్క్ చేయాలి. ఒక తండ్రి తన ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఎంత కష్టపడతాడు, ఎంత ఆలోచిస్తాడు. పొద్దుగాల లేవగానే భార్య, ఏమండి ఈరోజు సరుకులు తీసుకురావాలి, పాల బిల్లు కట్టాలి, రెంట్ కట్టాలి, మన ఫంక్షన్ ఉంది, అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, ఈ ఖర్చు ఉంది, ఆ ఖర్చు ఉంది అని చెప్తారు. పిల్లలు, డాడీ నా స్కూల్ ఫీజు కట్టాలి, డాడీ నా బుక్స్ కావాలి, డాడీ నాకు ఈ అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ కావాలి. పేరెంట్స్ ఎవరు ఉంటే మాకు మెడిసిన్ కి ఈ మెడిసిన్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అన్నప్పుడు ఏ కన్న తండ్రి అయినా ఇక్కడ అందరి మాటలు విని సాయంత్రం వరకు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరిగి 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 ఆ కుటుంబానికి ఏం కావాలో సాయంత్రం వరకు అన్ని పట్టుకొని వచ్చి అందరికి ఏం కావాలో అవి ఇచ్చి వాళ్ళ సంతోషంలా తన హ్యాపీనెస్ చూసుకుంటాడు, తన ఎంజాయ్మెంట్ చూసుకుంటాడు. ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎలా పనిచేస్తాడంటే ఒకసారి చూడండి. ఒక ఫాదర్ అనే క్యారెక్టర్ కనుక లేకపోతే ఫ్యామిలీలు ఎలా ఉంటాయి చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఫాదర్ కు వాళ్ళ పిల్లల గురించి ఎంతో తపన పడతారు, ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటారు. అందుకే ఫాదర్ ఈజ్ ద రియల్ ఫ్యామిలీ హీరో. చూడండి, తండ్రికి చూడండి ఎన్ని జతల బట్టలు ఉంటాయి చూడండి. ఒక తండ్రికి, ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఒక తండ్రికి ఎన్ని బట్టలు ఉంటాయి చూడండి. ఓన్లీ దండం మీద మాత్రమే ఉంటాయి. ఎన్ని చెప్పులు, ఎన్ని రకాల చెప్పులు ఉంటాయి చూడండి. ఒక తండ్రి మాత్రమే ఒక ఫ్యామిలీ లోపల అందరికంటే ఎక్కువ చెప్పులు వాడేది, ఎక్కువ రోజులు లైఫ్ దాన్ని వాడేది ఒక ఫాదర్ ఒక్కడే. ఫాదర్ మాత్రమే, ఒక కన్న తండ్రి మాత్రమే చెప్పులు ఖరాబ్ అయినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని బతుకుతాడు. షర్ట్ సరిగ్గా లేకపోయినా కుట్టుకొని ఉంటారు. ఎందుకంటే నేను ఎలా ఉన్నా పర్లేదు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీని నేను చాలా బాగా చూసుకోవాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు చేయాలని ప్రతి ఒక్క కన్న తండ్రి హీరో కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, దాంతోపాటు యాక్షన్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక కుటుంబాన్ని ఏ రోజు రోడ్డు మీద పడనీయకుండా చాలా హ్యాపీగా చూసుకోవడం జరుగుతుంది. చూడండి, ఒక ఫాదర్ అనే లోపల ఒక రియల్ హీరో మనకు కనబడుతుంది. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, చాలా మందికి తండ్రి గురించి తెలిసేసరికి తన తండ్రి అయ్యేసరికి తండ్రి వాల్యూ తెలుస్తుంది. కానీ ఆ లోపు ఈ చాలా మందికి తండ్రులు ఉండరు చూసుకోవడానికి అని చెప్పినప్పుడు, డైలాగ్ చెప్పినప్పుడు నాకు హ్యాట్సాప్ అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి డైలాగ్ చూడండి. తండ్రి కష్టపడుతూ ఉంటాడు తన ఫ్యామిలీ గురించి, కష్టపడి అందరు సెటిల్ అయినాక తన హ్యాపీగా చూసే అవకాశం ఉంటుందా? ఉండడు. ఆ లోపు ఆల్రెడీ తండ్రి చనిపోయే చాలా మందికి ఉంటారు. కాబట్టి మై ఫ్యామిలీ, మై హీరో ఈజ్ మై ఫాదర్ ఈజ్ రియల్ హీరో అని ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. ఎందుకంటే తను ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది, దాంతో పాటు యాక్షన్ అనేది 100% ఉంటుంది. మనం కూడా ఇక్కడ ఫీల్డ్ మీద ఏంటంటే ఎఫర్ట్ తో పాటు యాక్షన్ చేయాలి. ఒక కుటుంబానికి ఒక తండ్రి అయితే ఎలా కష్టపడతాడో, పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరి కోరికలు ఎలా తీరుస్తాడో, తను త్యాగం చేసి తను ఎంజాయ్ చేయకుండా తన సొంతానికి ఖర్చు పెట్టకుండా ఎలా అయితే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడో, అలా కూడా మనం ఒక 1 year 2 year యాక్షన్ చేసి ఈ ఇండస్ట్రీలో నిలబడాలి. ఈ ఇండస్ట్రీలో మనం నిలబడి మన కింద ఉన్న డౌన్ లైన్ ను మన ఫ్యామిలీ సభ్యుల్లాగా చూసి వాళ్ళందరూ సక్సెస్ అయ్యేలాగా, ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకునేలాగా, ప్రతి ఒక్కరు ఒక 1 lakh ఎర్నర్ లాగా, ప్రతి ఒక్కరు ఒక కార్ ఇచ్చేవారు లాగా, ప్రతి ఒక్కరు ఒక హౌస్ బండ్ ఇచ్చేవారు లాగా తయారయ్యేదాకా మనం కష్టపడాల్సిందే. ఒక కుటుంబానికి ఒక ఫాదర్ అయితే ఎలా అయితే కష్టపడతారో, మన టీంకు మనం యాక్షన్ చేసుకుంటూ ఎఫర్ట్ పెట్టి కష్టపడవలసిందే. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రియల్ హీరో ఉన్నట్టు మన వెస్టర్న్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్కరు ఒక రియల్ హీరోనే. టీం ముందర ప్రతి ఒక్కరు అబ్బాయి అనే వ్యక్తి, టీమ్ హ్యాండిల్ చేసే ప్రతి వ్యక్తి ఇట్ ఈస్ రియల్ హీరో. కాబట్టి ఇలాంటి ఫాదర్స్ అనేది చాలా మంది హీరోలు ఉంటారు. కాబట్టి ఫాదర్స్ అందరికి హ్యాట్సాప్ చెప్తాం. ఎందుకంటే ఫాదర్ అంటే ఇట్ ఈస్ రియల్ హీరో, ఇట్ ఈస్ మై హీరో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సిందే. దాంతో పాటు కొంతమంది హీరోలు అయిన చూద్దాం. హీరోలు ఎలా అయ్యారు వాళ్ళంటే, చూడండి, ఒక స్క్రీన్ మీద ఒక వ్యక్తి చూపిస్తున్నా. ఇక్కడ మీరు పార్టీల గురించి వేరే అనుకోవద్దు దయచేసి ఎవరు. అక్కడ క్యాండిడేట్ చూడండి, ఒక పవన్ కళ్యాణ్ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన హీరో. 10 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన హీరో. తను పెట్టిన ఎఫర్ట్
ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక పార్టీ పెట్టాలి అనుకున్నాడు. కానీ అతను పెట్టిన ఎఫర్ట్ అనేది న్యాయంగా ఉండడం వల్ల, ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డందుకు అతనికి పంచభూతాలు కలిసి ఎమ్మెల్యే కాదు అతనికి ఇచ్చింది. ఈ రోజు డిప్యూటీ సీఎం అయిండు. డిప్యూటీ సీఎం అయిండు. 10 సంవత్సరాల కాంచి తన ఫ్యామిలీకి ఏ పండుగ కూడా తన సొంత అన్నయ్య ఫ్యామిలీ సభ్యుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యే గెలిచినాక డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పెద్ద పండుగలాగా జరిగింది. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరిగ్గా మాట్లాడమే రాదు, ఇతను నిలబడలేడు, ఎమ్మెల్యే కాలేడు, ఇతను పార్టీ నడపలేడు అనుకున్న వ్యక్తి ఈ రోజు ఇండియా లోపల, మీకు తెలుసో తెలియదో, ఇండియా లోపల సోషల్ నెట్వర్క్ లోపల, ఇంటర్నెట్ లోపల చాలా మంది ఫాలోవర్స్ ఎవరున్నారంటే మన నరేంద్ర మోడీకి, దాంతోపాటు దీపికా పదుకొని, షారుఖ్ ఖాన్ కు, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, వీళ్ళకున్న ఫాలోవర్స్ ఎక్కువ. అలాంటి వీళ్ళందరినీ బీట్ చేసి పడేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ సోషల్ నెట్వర్క్ లోపల టాప్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఒక స్పీచ్ లో, ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హే అన్నాడు. అంటే అతను పవన్ కాదు, ఏ పవన్ అనే వ్యక్తి ఒక తుఫాన్ లాంటి వాడు అన్నాడు. నరేంద్ర మోడీకి వరల్డ్ వైజ్ గా ఉన్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ళే నరేంద్ర మోడీ మాటల నుంచి వచ్చిందంటే, దేశ ప్రధాని మాటల నుంచి వచ్చిందంటే ఈ పర్సన్ ఎవరని చెప్పి గూగుల్లో, నెట్ లో అసలు పవన్ కళ్యాణ్ ఎవరని చెప్పి బీభత్సంగా వెతకడం జరిగింది. అంటే చూడండి, ఒక ఎఫర్ట్ పెడితే ఎలా ఉంటుంది రిజల్ట్ అంటే ఇలా ఉంటుంది. ప్రకృతి కూడా మనం అనుకున్న దానికి డబల్ ఎప్పుడు ఇస్తుందంటే మన లోపల ఉన్న ఎఫర్ట్, యాక్షన్ మనల్ని ఆ పొజిషన్ కు తీసుకెళ్తాం. చూడండి, మన ఎఫర్ట్ అనేది కరెక్ట్ ఉంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఎఫర్ట్ కున్న వాల్యూను అర్థం చేసుకోండి. అంతేగాని ఇక మీరు పార్టీలో అది ఇదని ఏం మనసు, జస్ట్ పర్సన్ సక్సెస్ ఎలా అయ్యాడు, తను ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంతో మందితో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎంతో వ్యతిరేకించిండు, చాలా మంది తిరస్కరించిండు, చాలా మంది రకరకాల మాటలు, చెప్పుకోలేని మాటలు కూడా అన్నారు. కానీ ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను చెయ్యాలనుకున్నది చేస్తా అని చెప్పి చేశాడు. ఒక గ్రేట్ లీడర్ లాగా ఈ రోజు అనుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి లీడర్ చాలా మంది ఇంకా రావాలని కోరుకుందాం. దాంతోపాటు ఇక్కడ ఒక పర్సన్ చూపిస్తున్నాం మీకు, ది గ్రేట్ పర్సన్. ఈ పర్సన్ గురించి ప్రతి ఒక్క లీడర్ తెలుసుకోవాలి, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరంటే కృష్ణతేజ ఐపీఎస్. ఇతను మన గుంటూరు వాసి, ఇతను మన తెలుగు తేజం. 4 సార్లు ఐఏఎస్ ట్రై చేశాడు. 4 సార్లు ఐఏఎస్ అయితే 4వ సారి తర్వాత ఐఏఎస్ సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ కాగానే ఇమ్మీడియట్ గా తను కేరళకి వెళ్ళడం జరిగింది. కేరళ లోపల అతను వెళ్ళిన తర్వాతనే అక్కడ వరదలు రావడం జరిగింది. బీభత్సమైన వరదలు వచ్చినాయి కేరళ లోపల. వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఊర్లలో ఉన్న ప్రజానికాన్ని ఎలా కాపాడాలో అర్థం కాక చాలా మంది సతమతం అవుతుంటే, ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయంతో ఒక 2 నుంచి 4 నుంచి 5 లక్షల మందిని పడవలల్లో కాపాడడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పంపించినాక మళ్ళా 3 రోజులకు మళ్ళీ వరదలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చినప్పుడు, ఈ ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కాడికి ఎలా పంపాలి, వీళ్ళందరినీ ఎలా కాపాడాలని కేరళ ప్రభుత్వం మొత్తం సతమతం అయిపోతుంటే, ఆ రోజు కూడా ఇతనే కృష్ణతేజ గారు ఐపీఎస్ తీసుకున్న నిర్ణయమే ఈ రోజు వాళ్ళందరూ సేఫ్ గా ఉండేలాగా చేసింది. అంటే చూడండి, ఒక ఇమేజ్ మీద మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, తను బోట్లతో పాటు ఒక సామాన్య వ్యక్తిలాగా ఆ బోట్లతో పాటు నీళ్ళల్లో కూడా తన బట్టలు మొత్తం తడిసినాక కూడా వర్క్ చేయడం జరిగింది. తర్వాత అతను చేసిన దానికి కేరళ ప్రభుత్వం మెచ్చి ది బెస్ట్ ఐపీఎస్ అవార్డు అని చెప్పి బెస్ట్ కలెక్టర్ అవార్డు కూడా తనకి ఇవ్వడం జరిగింది. ప్రధాని చేతుల నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్ గా అతన్ని టూరిజం సైడ్ పంపించేశారు. టూరిజం లో కూడా కేరళ లోపల బోటు సంబంధించిన, పడవలకు సంబంధించిన టూరిజం, దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, కేరళ లోపల సచిన్ టెండూల్కర్ చాలా ఫ్యాన్స్ ఉన్నారని, దాంతోపాటు మన తెలుగు హీరో అల్లు అర్జున్ తో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళతోని కేరళ లోపల టూరిజం అనేది చాలా డెవలప్మెంట్ చేయడం, చాలా ఫండ్ తెప్పించుకోవడం, ఎన్జిఓల సాయం తీసుకోవడం, కేరళని ఒక టూరిస్ట్ లాగా చాలా, అంటే వర్షాలు పడిన తర్వాత టూరిస్ట్ తగ్గినప్పుడు మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అతను సక్సెస్ కావడం జరిగింది. తను ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో వరదలు వచ్చినప్పుడు, అదే ఎఫర్ట్ ఆ రాష్ట్రం టూరిజం లో మళ్ళీ పునర్వైభవం రావడానికి చాలా కష్టపడ్డాడు మన తెలుగు తేజం. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, కేరళ లోపల నట్టి సముద్రం మధ్యలో 2 నుంచి 3 ఎకరాల జాగా ఉంటే, ఆ జాగను కొంతమంది వీళ్ళు రిసార్ట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని
దాన్ని 2-3 ఎకరాల నుంచి 10 ఎకరాలకు వ్యాప్తి చెందుకొని అలా విల్లాస్ కట్టి ఒక్క రోజు స్టే చేస్తే నైట్ సెలబ్రిటీల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రోజుకి 80,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మత్స్యకారులు చాలా మంది ఈ చేపట్టి ఈ రిసార్ట్ ఉండడం వల్ల చాలా మందికి ఉపాధి పోతున్నది అని చెప్పినప్పుడు ఎంతో మంది కలెక్టర్లు దాన్ని ఏం చేయలేకపోయారు. కానీ మన కృష్ణ తేజ అనే ఐపీఎస్ ఉన్న మన తెలుగు తేజం ఏం చేశాడంటే దేనికి భయపడలేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని ఎవరికి భయపడకుండా లాస్ట్ కు నేను చంపేస్తామన్నా కూడా భయపడకుండా మొత్తం ఇండియా కేరళ ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పాటు పోలీసులతో ఇండియాకు సంబంధించిన ఆర్మీని కూడా తీసుకెళ్లి ఆ ఐలాండ్ లో ఎంటర్ అయ్యి ఆ విల్లాస్ మొత్తం కూలగొట్టించేసి అక్కడ మత్స్యకారులకు మళ్ళీ చేపలు పట్టుకునే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో వెలుగును నింపారు. దీని గురించి మన పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని అతను ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీని అడిగింది ఏంటంటే నాకు కృష్ణ తేజ ఐపీఎస్ నా రాష్ట్రానికి కావాలి, అతని సేవలు మేము ఉపయోగించుకోవాలి అంటే చూడండి, ఎక్కడో గుంటూరులో పుట్టిన వ్యక్తి మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి గవర్నమెంట్ కాలేజీలలో చదివి ఎక్కడో ట్రైనింగ్ తీసుకొని ఐపీఎస్ చేసి పక్క రాష్ట్రం కేరళలో తన సర్వీస్ ఎఫర్ట్ పెట్టినందుకు అతనికి వచ్చిన ఈ రోజు పేరేంటిదంటే ది బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇచ్చింది. దాంతో పాటు ఈ రోజు అతని మన రాష్ట్రాన్ని పిలిపించుకొని అతని సేవలు ఉపయోగించుకోవాలని ట్రై చేస్తున్నారంటే దట్ ఈస్ అతను పెట్టిన ఎఫర్ట్ అనేది అంత మంచి ఎఫర్ట్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు హీరోస్ కావాలంటే మీరు చేసే ఏ పనైనా పనిలో ఎఫర్ట్ అనేది 100% ఉండాల్సిందే. ఉంటేనే మీరు ఈ సిస్టమ్ లో సక్సెస్ అవుతారు. కాబట్టి ఎఫర్ట్ పెట్టండి, హీరోస్ కాండి. ఎఫర్ట్ పెట్టండి, హీరోస్ కాండి. ఎఫర్ట్ తో పాటు యాక్షన్ చేయండి. ఎఫర్ట్ యాక్షన్ 2 చేస్తే 100% ప్రతి ఒక్కరు ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మంచి హీరోలు కావచ్చు. ఇక్కడ చూడండి, ఎఫర్ట్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్. ఎఫర్ట్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్. సక్సెస్ రిక్వైర్డ్ టు డైలీ యాక్షన్. సక్సెస్ ఏం కోరుకుంటుందంటే నువ్వు డైలీ పని చెయ్యి. ఏదో రోజు నీ దగ్గరికి నేను వస్తా, నువ్వు డైలీ యాక్షన్ అనేది పక్కా నీ దగ్గర ఉండాల్సిందే. ఉంటేనే 100% నీ దగ్గరికి దాసోహం అయిపోతా అని చెప్పి సక్సెస్ అనేది చెప్తుంది. అందుకే డైలీ యాక్షన్ ఉండాలి. ఎఫర్ట్ తో పెట్టి యాక్షన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎఫర్ట్ పెట్టారు నో యాక్షన్ లేదనుకోండి, మీరు హీరో కాలేరు. ఒకవేళ మీరు నో ఎఫర్ట్, మీకు ఎలాంటి ఎఫర్ట్ లేదు, యాక్షన్ చేశారు అయినా కూడా మీరు హీరో కాలేరు. కాబట్టి మీరు హీరో కావాలి అంటే 100% ఎఫర్ట్ పెట్టాల్సిందే, దాని తగ్గట్టు యాక్షన్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ ఒక్కసారి మీరు కనుక ఎఫర్ట్ పెట్టి యాక్షన్ చేస్తే 100% మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చింది అనుకోండి, ఈ సక్సెస్ తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలి, నెక్స్ట్ నాకు ఏ సక్సెస్ కావాలి నెక్స్ట్ అని ఆలోచించండి. సక్సెస్ వచ్చినంత మాత్రాన అక్కడే ఆగిపోకండి. సక్సెస్ వచ్చిన తర్వాత ఈ సక్సెస్ చాలా చిన్నది అనుకోండి, ఈ సక్సెస్ తర్వాత నెక్స్ట్ సక్సెస్ నాకు ఏం కావాలి, నెక్స్ట్ ఏం కావాలని చెప్పి ఆలోచించండి. ఒకవేళ మీరు ఎఫర్ట్ లో కానీ ప్రాబ్లం ఉన్నా, మీ యాక్షన్ లో కానీ ప్రాబ్లం ఉన్నా, మీకు సక్సెస్ కాక అన్సక్సెస్ వచ్చింది అనుకోండి, లేకుంటే ఎఫర్ట్ పెట్టినాక కూడా యాక్షన్ పర్ఫెక్ట్ చేసినా కూడా మీకు అన్సక్సెస్ వచ్చింది అనుకోండి, దాంట్లో కారణాలు వెతకండి. కారణాలు ఎందుకు నాకు సక్సెస్ రాలేదు, కారణాలు తీసుకునే శక్తి మన లోపల ఉండాలి. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే పని చేసే వరకు మాత్రమే నీ పని, ఫలితం ఇచ్చేవాడిని నేనే అంటాడు. అంటే ఏదైనా పని చేసే వరకు మాత్రమే మా పని, ఫలితం అనేది నువ్వు చేసే పని లోపల ఎఫర్ట్ యాక్షన్ ఉంటే ఫలితం 100% వస్తుంది. అంతేగాని ముందే ఫలితాన్ని ఆశించి పని చేయకండి. ఫలితాన్ని ముందే ఆశించి చేస్తే మీరు పని చెయ్యరు. ఫలితాన్ని పక్కా పెట్టేసి మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళండి. ఏదో రోజుకు మీకు 100% ఫలితం రావడం జరుగుతుంది, మీ లైఫ్ సక్సెస్ కావడం జరుగుతుంది. ఒకవేళ అన్సక్సెస్ వస్తే అన్న రీజన్స్ వెతుకోండి, రీజన్స్ ను యాక్సెప్ట్ చేయండి. ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ ను యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోండి, సార్ నేను పని చేయలే అందుకే నాకు సక్సెస్ రాలే, నేను టీం వర్క్ చేయలే నాకు అందుకే సక్సెస్ రాలే, నేను పని చేసే వాళ్ళతో పని చేయలేదు, పని చేయని వాళ్ళతో పని చేసిన అందుకే సక్సెస్ రాలే, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలే, నేను చెప్పిన రూట్లో వాళ్ళు చేయలే, నేను ఒక రూట్ చెప్తే వాళ్ళు ఒక రూట్ చేశారు అందుకే సక్సెస్ రాలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ తీసుకోవడానికి ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో అన్సక్సెస్ కూడా తీసుకున్నప్పుడే మనం సక్సెస్ కావడం జరుగుతుంది. అన్సక్సెస్ ఈజ్ ద వెరీ గురువు. మీకు అన్సక్సెస్ అనేది ఈ ప్రపంచంలో అంతకన్నా పెద్ద గురువు ఎవరు లేరు. ప్రతి అనుభవం ఒక గురువు లాంటిది, ప్రతి అన్సక్సెస్ ఒక పాఠం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ కన్నా అన్సక్సెస్ వస్తే
చాలా హ్యాపీగా ఫీల్ కాండి. ఎందుకంటే మీకు సక్సెస్ వచ్చినాక అన్‌సక్సెస్ రావచ్చు. అదే మీకు అన్‌సక్సెస్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ వచ్చేది సక్సెస్ మాత్రమే. అన్‌సక్సెస్ వచ్చినాక నెక్స్ట్ వచ్చేది సక్సెస్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ ద హీరో. ఎఫర్ట్ పెట్టే హీరో నేను. బెస్ట్ డే లోపల ఎఫర్ట్ పెట్టే హీరో నేను అని ప్రతి ఒక్కరు ఫీల్ కాండి. ఏదొచ్చినా తీసుకోండి. టేక్ ఎనీ రిజల్ట్. సక్సెస్ వచ్చినా తీసుకోండి, అన్‌సక్సెస్ వచ్చినా తీసుకోండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జిమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ ద ఆల్మోస్ట్ ఆల్ అందరు ఎఫర్ట్ లీడర్స్. మీరందరూ వెస్టేజ్ మీద మీ ఫ్యామిలీ గురించి మీ భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టిన లీడర్స్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏ అప్లైన్ నువ్వు డ్రెస్సెస్కి వెళ్ళు, బెల్ట్ పెట్టుకెళ్ళు, షూ పెట్టుకెళ్ళు, దాంతో పాటు ఇట్లెళ్ళు, కిట్లు పట్టుకపో, అన్ని పట్టుకపో అని చెప్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ చెప్పిన దానికంటే మీకు మీరు రియలైజ్ అయ్యి నేను వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్నాను, నేను టై కట్టుకోవాలి, నేను వైట్ షర్ట్ వేసుకోవాలి, నేను బ్లేజర్ వేసుకోవాలి, నేను వాచ్ పెట్టుకోవాలి, నేను షూ వేసుకోవాలి, నేను నీట్ గా తయారు కావాలి, వాళ్ళ ముందు నేను ప్రజెంటేషన్ చాలా బాగా ఇవ్వాలి, నేను సక్సెస్ కావాలి అని ఎఫర్ట్ అనేది మీ లోపల 100% ఉండాలి. మీకు 100% కనుక లేకపోతే మీరు ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, లాస్ట్ వరకు చెప్పేది కూడా అదే. ఎందుకంటే ఒక గుర్రంకు దూపైంది అనుకోండి, చెరువు దాకానే తీసుకెళ్తాం. చెరువు చూపెట్టుడు మన బాధ్యత, చెరువు దాకా తీసుకెళ్ళుడు మన బాధ్యత. కానీ ఆ నీరు తాగవలసింది ఆ గుర్రమే. ఇక్కడ కూడా అంతే. మీరు వర్క్ చేయవలసింది ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చెప్పాలని, ఎలా చేయాలని చెప్పుడు వరకు మన అప్లైనర్స్ అయినా, టీమ్ అయినా, సపోర్టింగ్ అయినా, ట్రైనింగ్స్ అయినా. కానీ వర్క్ చేయాల్సింది మాత్రం ఏ రోజైనా మీరే. వర్క్ చేయాల్సింది ఎవరైనా నేనే, నేనే, నేనే అని మీరు అనుకోండి. అనుకొని ఎఫర్ట్ పెట్టి చేయండి. ఎఫర్ట్ పెట్టి కనుక చేస్తే మాత్రం 100% మీరందరూ సక్సెస్ కావచ్చు. కాబట్టి ఈ రోజు నేను చెప్పిన ఈ ఎఫర్ట్ అనేది సెషన్ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైతో కూర్చొని మాట్లాడుకోండి. మీరు ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసి మీరందరూ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇలా ఉన్నోళ్ళంతా హీరోసే. ప్రతి ఒక్కరు హీరోసే. కాబట్టి మీరందరూ హీరోలు కాబట్టి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయండి. ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయండి. మీరందరూ హీరోలు కావాలి, మీరందరూ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ, దాంతో పాటు ఈ కంపెనీ మనకు V20 అని చాలా అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. చాలా అంటే చాలా అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ లోపల కంపెనీ 6 నెలలకు 10 కోట్ల రూపాయలు ఇస్తుంది. 6 నెలలకు 10 కోట్ల రూపాయల అమౌంట్ ఇస్తుందంటే మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత అమౌంట్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ V20 ఆఫర్ మీద ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెట్టి మీరందరూ మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మీ ఫ్యామిలీతో ఉండాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రేపు మీ మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అందరూ హీరో అనాలి. వెస్ట్ లోపల మీ పిల్లలు వచ్చి మా నాన్న వెస్ట్ లో హీరో, మా నాన్న 5 lakhs ఇన్కమ్ ఎర్నర్, మా డాడీ లగ్జరీ కార్ అచీవర్, మా డాడీ ₹1,00,00,000 పెట్టి విల్లా కడుతున్నాడు అని చెప్పుకోవాలి. మీ ఎవరైతే పెళ్ళైన వారు ఉంటారో మీ శ్రీమతి గారు అంటే మా ఆయన హీరో, మా ఆయన వెస్ట్ లో హీరో అని చెప్పాలి. మీ తల్లిదండ్రులు మా కొడుకు వెస్ట్ లో హీరో అని చెప్పుకోవాలి. మీరు హీరో లాగుంటారా, జీరో లాగుంటారా, ఎఫర్ట్ పెడతారా పెట్టరా అనేది మీ ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టిన హీరో. మీ డౌన్ లైన్ అంతా హీరోలే. హీరోలను హీరోలాగా ఎఫర్ట్ పెట్టి హీరోలు తయారై మీరందరూ మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మంచి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ ఈ జూమ్ ఇంతతో క్లోజ్ చేస్తూ ఓవర్ టు మన రవీంద్రనాథ్ ఠాగూర్ సార్, క్రౌన్ డైరెక్టర్ మీ భాస్కర్, క్రౌన్